దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు మనందరినీ కూడా ఇంతవరకు సజీవుల లెక్కలో క్షేమంగా కాచి కాపాడి మరి యొక్క విశ్రాంతి దినము ప్రభు యొక్క భోజన సంస్కార విందులో ప్రవేశించడానికి ప్రభు మనకు అనుగ్రహించిన మహాకృపను బట్టి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రభు మనందరి జీవితాల్లో అనుగ్రహించిన ప్రతి మేలు నిమిత్తమై ఆయనకు మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. మనకి ప్రభు అనుగ్రహించేటటువంటి ఆ జీవాన్ని పెంపొందించుకొనుటకు ప్రభు కృపను బట్టి మనకు అనుగ్రహించిన సమస్త విధములైనటువంటి ఆశీర్వాదాలను బట్టి ఆరోగ్యాన్ని బట్టి దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. మనందరి జీవితాల్లో అనుదిన జీవితంలో దేవునితో నడిచే విధానంలో అనేకమైనటువంటి మార్పులు కలిగినటువంటి ఈ ప్రపంచంలో మనం జీవిస్తున్నప్పుడు మనకి ప్రతి దినము కూడా నూతనమైనటువంటి దేవునితో నడిచే జీవితము ఎంతో అవసరం అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు చదువుకుందాం. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచుము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఇక్కడ మనము ఆలోచించినట్లయితే 10వ వచనంలో మనం చూసినట్లయితే, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. ఇక్కడ మనము ఆలోచించినట్లయితే ఇంగ్లీష్లో క్రియేట్ ఇన్ మీ అని ఉంటుంది. అంటే క్రియేట్ ఇన్ మీ అంటే ప్రభువా నా యందు నూతనమైనటువంటి మనసును మళ్ళా తిరిగి సృష్టించమని అడిగినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అంటే మానవుని యొక్క జీవితంలో మారుతున్నటువంటి ఈ ప్రపంచంలో క్రీస్తుతో నడిచే విధానంలో అనేకమైనటువంటి మార్పులు కలుగుతున్నాయన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలంటే మానవుని యొక్క హృదయము ఎంత కలుషితమైపోతుంది, అపవిత్రమైపోతుంది, తడబడుతుంది, పాడవుతుంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఇక్కడ దావీదు మహారాజు ఎందుకు ఈ కీర్తన వ్రాసాడు అంటే తన యొక్క జీవితంలో తాను పశ్చాత్తాపడినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ప్రవక్త దేవుని ద్వారా పంపబడి తనని కన్ఫ్రంట్ చేసినప్పుడు తాను ఏ విధముగా ఆ కన్ఫ్రంటేషన్కి రెస్పాండ్ అయ్యాడు అనేటటువంటి విషయం మనకి ఇక్కడ కనబడుతుంది. అంతేకాకుండా ఇక్కడ దావీదు గురించి మనం ఆలోచించినట్లయితే ఆయన ఓల్డ్ కవెనెంట్ మ్యాన్గా మనం చూస్తాం, పాత నిబంధనకు సంబంధించినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. అంటే నాలో నూతనముగా సృష్టించు, క్రియేట్ ఇన్ మీ అన్నాడు. అంటే క్రియేషన్ ఎలా జరిగింది అన్న విషయాన్ని మనం ఆలోచించినట్లయితే ఏమీ లేని శూన్యంలో నుండి ఏదో ఒకటి తయారు చేయడం. అంటే దావీదు గారి యొక్క హృదయాన్ని కూడా ప్రభు తయారు చేశారు, కానీ అది పాడైపోయినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అందుకే దావీదు అక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ప్రభువా అది రెనోవేట్, నా హృదయాన్ని రెనోవేట్ చేయమని అడగట్లేదు, క్లీన్ చేయమని అడగట్లేదు, ఫర్గివ్ చేయమని అడగట్లేదు, కానీ క్రొత్త హృదయాన్ని క్రియేట్ చేయమని అడిగినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అంటే అది ఇంకా ఏ విధంగా కూడా దాన్ని బాగు చేయలేనటువంటి విషయం కనుక దాన్ని మళ్ళీ తిరిగి నూతనంగా చేయి ప్రభువా, నీ సన్నిధిలో నుండి నన్ను మాత్రం త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుమని చెప్పినటువంటి విషయాన్ని మనం చూస్తాం. క్రియేషన్ అంటే దాని గురించి మనం ఆలోచించినట్లయితే కొంతమంది సైంటిస్టులు కూడి వాళ్ళు అనుకున్నారంట, దేవుడితో మనకు పని లేదు, మనం ఏదైనా చేయగలం, మనం ఏదైనా సృష్టించగలమో అనుకున్నారంట. వాళ్ళందరూ కలిపి దేవునితో ఒక వాదనలోనికి వచ్చి వాళ్ళందరూ కలిపి అన్నది ఏంటంటే, మేము ఏదైనా చేయగలం, నువ్వే దేవుడు అనుకుంటున్నావేమో కానీ మేము ఏదైనా సృష్టించగలం అన్నారంట.
అయితే దేవుడు ఒక మాట చెప్పాడంటే ఏమనంటే, అయితే మీరు ఒక మట్టిని తీసుకొని ఒక మానవుని సృష్టించమన్నప్పుడు వాళ్ళు అన్నారంట, అదే అంత పని, దాన్ని మేము చేసేస్తామని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే వంగి మట్టి తీయబోయారంట. మట్టి తీయబోయినప్పుడు ప్రభు చెప్పాడంట, మట్టి తీయొద్దు, ఆ మట్టిని సృష్టించిన వాడిని నేను, ఆ మట్టిని తీయకుండా మట్టిని కూడా మీరే తయారు చేసుకుని హ్యూమన్ బీయింగ్ చేయమన్నారంట. వెంటనే వాళ్ళందరూ మా వల్ల కాదు, ఇది దేవుడు చేసిన కార్యం అని ఒప్పుకున్నారంట. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మనందరి జీవితాల్లో మనము కూడా ఏం చేయగలమంటే, ఏదైనా దేవుడు చేసిన దాన్ని రీఆర్గనైజ్ చేయగలము, లేకపోతే మౌల్డ్ చేయగలము, కానీ దేవుని అంతటి వాళ్ళం మనము కాదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది తెలిసిన దావీదు, అంటే జెనసిస్ లాంగ్వేజ్ తెలిసినటువంటి దావీదు ముందుగానే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆయన తండ్రి అయినటువంటి యెహోవా ఎవరు, ఆయన ఏమి చేయగలరు, ఏమి చేస్తారు అని యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం దావీదుకు తెలీదు. ఎందుకంటే ఆయనే వాక్యమై ఉన్నాడు. రెండోది శరీరధారి అయి కృపా సంపూర్ణుడుగా మన మధ్య నివాసం చేస్తాడని కానీ ఆయనకు తెలియదు. తెలియకుండానే ఆయన కొన్ని వందల సంవత్సరాల క్రితమే, వేల సంవత్సరాల క్రితమే దాన్ని ప్రవచించినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడగలం. అయితే కండిషన్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ ఎంత భయంకరమైనటువంటి విషయం అంటే, మానవుడు దేన్నైనా బాగు చేసుకోగలడు, కానీ మానవుని యొక్క హృదయాన్ని బాగు చేయడం అనేది చాలా అసాధ్యమైన విషయం అని మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. చాలా వేరే దేశాల్లో జరిగేటటువంటి విషయం ఏంటంటే, వాతావరణ కాలుష్యం వల్ల కానీ హరికేన్స్, సైక్లోన్స్ అవి వచ్చినప్పుడు చాలా బిల్డింగ్లు ఏమైపోతాయంట, పునాదులతో సహితము అవి కదల్చబడతాయంట. అటువంటి సమయంలో కొన్ని సందర్భాల్లో కొన్ని ఇండ్ల మీద డోర్ పోస్టుల మీద కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాటి మీద కూడా రెడ్ మార్క్తో ఎక్స్ లేకపోతే ఇంటూ అని పెడతారంట. ఇంటూ అని పెట్టినప్పుడు ఆ కంట్రీలో ఉన్నటువంటి అథారిటీస్ వచ్చి ఆ ఇంటిని ఒక్కసారి చెక్ చేస్తారంట. చెక్ చేసినప్పుడు దాన్ని ఎలా చెక్ చేస్తారంటే, దాని ఫౌండేషన్ ఎలాగుందో చూస్తారంట. ఒకవేళ రిపేర్కి పనికొస్తుందా, లేకపోతే కంప్లీట్గా డిమాలిష్ చేయాలో దాని యొక్క అంచనాలను బట్టి దాన్ని చేస్తారు. అలాగే మనం ఆలోచించినట్లయితే తండ్రి అయినటువంటి యెహోవా మాత్రమే మానవ హృదయాన్ని తయారు చేశారు కనుక ఆయనే దాన్ని రిపేర్ చేయడానికి కొన్నిసార్లు అవకాశం ఉండని సందర్భాల్లో డిమాలిష్ చేయవలసినటువంటి పరిస్థితి. డిమాలిష్ అయిపోయిందంటే మళ్ళీ పునాదుల్లో నుంచి దాన్ని బాగు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుకే మనందరికీ తెలిసినటువంటి ఒక విషయం ఏంటంటే, తండ్రి అయినటువంటి యెహోవా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తమును చిందించుట ద్వారా జరిగినటువంటి గొప్ప కార్యం ఏంటంటే, ఆయన పై నుండి క్రింద వరకు కూడా ఒక మానవుని బాగు చేయగలిగినటువంటి శక్తి ఒక్క యేసు నామమునకు మాత్రమే ఉంది అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు నా కొరకు చిందించినటువంటి రక్తము, నా కొరకు విరవబడినటువంటి శరీరం అనే ఆచారపరంగా తీసుకోవడం కాదు, కానీ ప్రభు యొక్క రక్తము చిందించుట ద్వారా మనకి స్వస్థత కలిగిందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన విరవబడినటువంటి ఆయన శరీరమును మనం తీసుకున్నట ద్వారా ఆయనే జీవాహారం అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ఆహారం మనం పుచ్చుకొనుట ద్వారా మనలో జీవం కలుగుతుందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దావీదు, ఇది తెలిసినటువంటి దావీదు తండ్రి అయినటువంటి యెహోవాను ఆయన బ్రతిమాలుకున్నటువంటి విషయం ఏంటంటే, ప్రభువా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయము అంటే, ఇంకా అది రిపేర్ చేయడానికి ఏ విధంగానూ కాదు. ఎందుకంటే దేవునికి దావీదు హృదయానుసారుడైనటువంటి మనుష్యుడు, అంటే ప్రభుకి ఏం తోస్తే దావీదుకి అది చేస్తాడు. కానీ బెత్షెబా విషయంలో తను చేసినటువంటి ఆ పరిస్థితిని బట్టి ప్రభు పాదాల మీద పడి ఆయన ఏ రీతిగా పశ్చాత్తాపడ్డాడో అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకుంటాం. ఎందుకంటే మానవుని యొక్క హృదయము చాలా భయంకరమైనటువంటి పరిస్థితి కలిగి ఉన్నది. ఎందుకంటే అది రాటన్, అంటే పాడైపోయింది. ఇంకా దాన్ని కరెక్ట్గా పదాన్ని మనం పెట్టలేము, కానీ ఆ హృదయాన్ని మెల్ట్ చేయగలిగింది, ఆ హృదయాన్ని మౌల్డ్ చేయగలిగింది, ఆ హృదయాన్ని బాగు చేయగలిగింది సృష్టించిన సృష్టికర్తకే కానీ
మరి ఎవరికి అసాధ్యం అనేటటువంటి విషయము మనము జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని ఇండ్లు ఎలా ఉంటాయంటే టింబర్ అంతా కూడా, వుడ్ అంతా కూడా వామ్స్ తినేసి చెదలు పట్టేసి ఆ భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ ఇంటిని తిరిగి మళ్ళీ రిపేర్ చేయడానికి ఎవరి వల్ల కాదు. దాన్ని ఏం చేయాలంటే కంప్లీట్గా డిమాలిష్ చేయాలి. అలాగే మన హృదయంలో మనకున్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు, దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గాలు, దేవునికి ఆయాసకరమైనటువంటి ఆలోచనలు మన జీవితాల్లో ఉంటే వాటిని మనం ఏమి చేయాలంటే ఖచ్చితంగా వాటిని నిర్మూలన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. మానవుని యొక్క హృదయాలోచన అంటే ఆలోచనలు, మనము ఎప్పుడైనా సరే మనం దానిమ్మ పండును మనం చూసినట్లయితే అందులో ఎన్ని ఉంటాయి చెప్పండి? గింజలు ఎన్నో గింజలు ఉంటాయి. అలాగే మానవునికి ఈ రోజుల్లో వచ్చేటటువంటి తలంపులు, థాట్స్ ఎన్ని ఉంటాయంటే దానిమ్మ గింజలు, దానిమ్మకాయలు ఎన్ని ఉంటాయో అన్ని థాట్స్ మానవునికి వస్తున్నాయి. అయితే వాటిలో ఉండేటటువంటి దాని యొక్క పైన పల్పు లేకపోతే దానికి ఉండేటటువంటి జ్యూస్ ఏ రకం ఉంటుంది చెప్పండి? రెడ్ కలర్లో ఉంటుంది. ఆ రెడ్ కలర్ ఎప్పుడైతే అది క్రష్ చేస్తామో ఏం జరుగుతుంది చెప్పండి? అది రెడ్ కలర్ ఎలాగొస్తుందో అలాగే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క రక్తము మనకున్నటువంటి థాట్ లైఫ్ అంతటినీ కూడా క్లెన్స్ చేయగలిగినటువంటి పవరు యేసు యొక్క రక్తానికి మాత్రం ఉందన్నటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యేసు రక్తము కడగలేనిది, క్షమించలేని పాపమంటూ ఈ లోకంలో ఏదీ లేదు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. అయితే దేవుని వాక్యము చేత, దేవుని వాక్యముతో మనల్ని మనము శుద్ధిపరచుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. మనందరి జీవితాల్లో మనం ఏమనుకుంటామంటే, ప్రభు కూడా మనం ఆలోచిస్తే ఆదికాండం 1వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఎలాగుందంటే బాయిలింగ్ ఓషన్ అయ్యి ఉంటుంది. అక్కడ జలములు ఎక్కువ డార్క్గా ఏమీ లేని స్థితిలో జలముల పైన దేవుని యొక్క ఆత్మ అల్లల్లాడుచుండెను. అప్పుడు తండ్రి అయినటువంటి యెహోవా మాట పలుకగా అక్కడ క్రొత్త సంగతి ఏర్పడినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అలాగే మన హృదయం కూడా చెడ్డది, బాయిల్ అయిపోతూ ఉంటుంది. టాక్సిక్ థింకింగ్ ప్యాటర్న్ వేరేగా ఉంటుంది. కానీ వాటన్నిటిలోండి దేవుని యొక్క ఆత్మ మన పైకి రావాలంటే తండ్రి అయినటువంటి యెహోవా ఒక మాట మాట్లాడినటువంటి విషయం మనం చూస్తాం. దేవుని యొక్క వాక్కు మనతో ఎప్పుడైతే మాట్లాడిందో మన యొక్క జీవితము, మన యొక్క హృదయము, మన యొక్క ఆలోచనలు, మన యొక్క జీవన విధానం అంతా కూడా మారిపోతుంది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మనము ఆలోచించినట్లయితే ఒకే ఒక ఆయనకి దానికి ఎబిలిటీ ఉంది. ఏంటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి మాత్రమే మన జీవితాన్ని చేంజ్ చేయగలిగినటువంటి ఎబిలిటీ ఉందన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. అయితే బయట ప్రపంచము, బయట బాహ్యంగా మన జీవితాన్ని మనం చూసుకోకూడదు, కానీ లోపలి భాగం ఏ రకంగా ఉంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ మనం బయట వాటిని హెల్ప్ చేద్దాం అనుకుని మన బాహ్యాన్ని మనం హెల్ప్ చేసుకునే అనేక విధాలుగా ఒకవేళ బ్యూటిఫికేషన్లో లేకపోతే ఇంకో దానిలో చేసుకోవచ్చు, కానీ ఆంతర్యంలోంచి ట్రాన్స్ఫర్మేషన్ రావాల్సినటువంటి విషయం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైనా చూడండి, ఒక కొక్కూన్లోంచి ఒక బటర్ఫ్లై రావాలన్నా, లేకపోతే ఒక ఎగ్లో నుంచి, లేకపోతే ఒక చిన్న పిల్ల రావాలన్నా దానికి జరిగేటటువంటి పైన పని నువ్వు కానీ దానికి హెల్ప్ చేసావంటే దాని అర్థం ఏంటంటే లోపల ఉన్న దాన్ని నువ్వు చంపేస్తావు. ఎక్కడి నుంచి జరగాలంటే లోపల నుండి బయటకు రావాలి. అది లోపల నుండే అది దాని శక్తిని ఉపయోగించుకొని అది పుష్ చేసుకుని అది బయటకు వచ్చినప్పుడు దాని జీవముతో బయటకు వస్తుంది. అది జీవంతో అది కొట్టుకుంటుంది కదా అని చెప్పి మనం బయట నుంచి దానికి హెల్ప్ చేస్తే మనం ఏం చేస్తామంటే దాన్ని చంపేటటువంటి వారిగా ఉంటాం. అలాగే మనందరి జీవితాల్లో ప్రభువా నా యందు శుద్ధ హృదయమును కలుగు చేయి, నాలో నూతనమైనటువంటి మనస్సును పుట్టించమని దావీదు అడిగినటువంటి రీతిగా మనందరి జీవితాల్లో మనము కూడా దేవుణ్ణి అడగవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ప్రభువు మనల్ని ఆయన సిలువలో ఎందుకు మరణించారంటే మన లోపల నుండి బయటకు బాగు చేయుట కొరకు ఆయన మరణించారనేటటువంటి విషయాన్ని మనము ఆలోచన చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే మనందరి జీవితాల్లో మనము సైన్స్ని కానీ, మెథడాలజీని కానీ, మెడిసిన్ కానీ మనం ట్రై చేస్తూ ఉంటాం.
మనకి ఒకవేళ ఏ విషయానికైనా మనకి సొల్యూషన్ కావాలంటే వరల్డ్ అఫైర్స్లోకి వెళ్ళి వాటి నుంచి మనం సహాయం పొందాలనుకుంటాం, కానీ వాళ్ళందరూ మనల్ని ఫెయిల్ చేస్తారు, అవి ఫెయిల్ అవుతాయి అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకునవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే మనందరి జీవితాల్లో జీవ వాక్కు నీ దగ్గర ఉన్నది, జీవాహారము నీ దగ్గర ఉన్నది, యేసు రక్తము నీ దగ్గర ఉన్నది. ఏ సమయంలో నీకు అవసరమైతే దాన్ని నువ్వు వాడుకోవడానికి నీకు అవైలబుల్గానే ఉంది, కానీ నువ్వు వరల్డ్ యొక్క సొల్యూషన్స్ వెతుకుతావు. మన జీవితంలో జరిగేటటువంటి ప్రాబ్లమ్స్కి మనం వెతికేది ఏంటంటే దేవుని వాక్యాన్ని వెతకం, దేవుని యొక్క వాగ్దానాలు వెతకం, దేవుని యొక్క సేవను మనం లక్ష్య పెట్టం. కనుక మనందరి జీవితాలు ఏ రకంగా ఉన్నాయన్న విషయాన్ని మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క శరీరమును, దేవుని యొక్క రక్తాన్ని మనం తీసుకునేటప్పుడు ఏ రకంగా మనం ఆలోచిస్తున్నాం అన్న విషయాన్ని ఒకసారి మనము జ్ఞాపకము చేసుకునవలసిన వారమై ఉన్నాం. యేసు యొక్క రక్తము, యేసు ప్రభు యొక్క శరీరం తీసుకోవాలంటే ఎంతో అనాలోచనగా మనము దాన్ని ట్రెడిషన్ లేకపోతే అది ఒక రిచువల్గానో లేకపోతే ఇది తీసుకోపోతే తప్పు అవుతుందేమో అన్న ఉద్దేశంతో తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇది ప్రభు యొక్క శరీరము, ఇది ప్రభు యొక్క రక్తము అని వివేచించి నువ్వు తీసుకున్నట్లయితే దాని ఫలితాలు నువ్వు అనుభవిస్తావన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఒక మెడికల్ మిషనరీ ఒక విలేజ్కి ఆయన వెళ్ళినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే అక్కడ చీఫ్ యొక్క డాటర్, అంటే ఆ చీఫ్ యొక్క కుమార్తెకి ఏమైందంటే చిన్నప్పుడు ఆమెకు వచ్చినటువంటి ఏదో ఒక వ్యాధి వల్ల ఆమె శరీరం అంతా నల్లటి మచ్చలుగా ఆ బాయిల్స్గా ఉన్నటువంటి విషయం ఆ అమ్మాయికి అది మెయింటైన్ అయిపోతూ ఉంటుంది. అయితే ఈ మిషనరీ ఏం చేశాడంటే ఆ ప్రదేశానికి వచ్చేటప్పుడు సర్వసాధారణంగా మిషనరీస్ వేరే దేశాల్లోంచి వచ్చేటప్పుడు అక్కడ ప్రజలకు కొంచెం చిన్న చిన్న గిఫ్ట్లు తీసుకుని వస్తూ ఉంటారు. అలాగే ఈయన ఏం తీసుకుని వచ్చారంటే లేడీస్కి కాంపాక్ట్ మిర్రర్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని వచ్చి ఒక్కొక్కరికి అలాగ ఊర్లో ఇస్తూ ఉంటాడు. అలాగే ఈ చీఫ్ యొక్క కుమార్తెకు కూడా ఒక మిర్రర్ ఇస్తాడు. మిర్రర్ అప్పటి వరకు ఆ ప్రదేశంలో అద్దం అనేది లేదంట. ఎప్పుడైతే ఆ అద్దం ఆ అమ్మాయికి ఇచ్చాడో ఆ అమ్మాయి వెంటనే ఇలా పట్టుకుని అద్దంలోకి ఒక్కసారి తన ముఖం చూసుకుందంట. అద్దంలో తన ముఖం చూసుకునేటప్పుడు తను రోజు అనుకుంటుందంట నేను ఎంత అందమైందనో, ఎందుకంటే చీఫ్ కుమార్తె కనుక ఆ విలేజ్లో ఆయన కన్నా మించినటువంటి వాళ్ళు ఎవరూ లేరు కనుక ఆ అమ్మాయి కూడా ఎంతో గర్వంగా నన్ను మించిన అందగతి లేదు అనుకుంటూ ఉందన్నమాట. ఎప్పుడైతే ఆ మిర్రర్లో తన ముఖాన్ని చూసుకుందో ఆమెకున్నటువంటి నేను ఇంత నల్లగా ఉన్నానా, నేను ఇంత బాయిల్ ఇంత స్కార్స్తో నా బాడీ అంతా ఉందా, నా శరీరం ఇలాగుందా అని చెప్పి వెంటనే ఏం చేసిందంట ఆ అద్దాన్ని నేలకేసి కొట్టిందంట. అంతేకాకుండా ఆ మిషనరీతో చెప్పిందంట ఈ ఊరిలో ఈ మిషనరీ వచ్చి తన యొక్క వాక్య పరిచర్య కానీ ఈ మెడిసిన్ కానీ, మెడికల్ మిషనరీ ఆయన, ఈ మెడిసిన్ కానీ ఇవ్వడానికి వీల్లేదు కనుక ఈ విలేజ్లోంచి ఆయన్ని బయటకు బ్యానిష్ చేసేసినటువంటి విషయం, అంటే నువ్వెన్నడూ రావద్దన్న విలేజ్లోంచి ఆయన్ని తరిమేసినటువంటి విషయాన్ని చూస్తాం. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ హైయర్ అథారిటీ కనుక ఆ యొక్క విలేజ్కి రావద్దు అన్నప్పుడు ఆయన ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోవలసిందే. అయితే జరిగినటువంటి విషయం ఏంటంటే రెండు పనులు చేసింది. మొట్టమొదటి ఏం చేసింది, మిర్రర్ని నేలకేసి కొట్టింది. రెండవది ఆ మిర్రర్ని ఇచ్చి తనలో ఉన్న లోపాలని ఎత్తి చూపించిన వాడిని కూడా బయటకు పంపించేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే ఆమెకు తెలియనటువంటి విషయం ఏంటంటే ఆయన దగ్గర ఆ మెడిసిన్స్ అంతా మెడికల్ మిషనరీ కనుక ఆ మెడిసిన్స్ తెచ్చినప్పుడు ఇటువంటి వ్యాధులకు కూడా ఆయన మందు తెచ్చాడంట. అంటే బాయిల్స్కి, ఆ స్కార్స్కి వాటిని కూడా బాగు చేసేటటువంటి మందు ఆయన బ్యాగ్లోనే ఉందంట. అది తెలియక ఆవిడ ఎవరిని విడిచిపెట్టేసిందంట, ఆమెకు ఉన్నటువంటి ఓన్లీ హోప్. ఎవ్వరూ కూడా ఆమెను ఏమీ బాగు చేయలేరు, దానికి ముందే లేదు. కానీ ఈయన ముందు కూడా తీసుకుని వచ్చినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అది ఆమెకు తెలియక ఆమె యొక్క నిరీక్షణనే ఆమె బయటకు పంపించేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఆమె యొక్క ముఖములో ఉన్నదాన్ని బయలుపరిచినటువంటి ఆ మిర్రర్ని నేలకేసి కొట్టినటువంటి విషయాన్ని మనం చూస్తాం. దాని ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యమును మనం ఎప్పుడైతే చదువుతామో, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడైతే ధ్యానిస్తామో, దేవుని యొక్క
వాక్యాన్ని మనం ఎప్పుడైతే రుచి చూస్తామో ఆ వాక్యము మనలో ఉన్న తప్పిదాలను, మనలో ఉన్న లోపాలను మనం ఎక్కడ సరిచేసుకోవాలో అనేటటువంటి విషయాన్ని అది ఎత్తి చూపిస్తుంది. మనం ఏం చేస్తామంటే వాక్యం ఇష్టం ఉండదు, వాగ్దానం ఇష్టం ఉండదు, దైవజనుల యొక్క వాక్యం ఇష్టం ఉండదు, కనుక దాన్ని సరి చేసుకోవడం ఇష్టం లేక అసలు బైబిలే తెరవం. రెండవదిగా మనం ఆలోచించినట్లయితే చాలామంది ఏమనుకుంటారంటే దేవుని యొక్క శరీరమును, దేవుని యొక్క రక్తమును మనం తీసుకోవాలంటే పాస్టర్ గారు ఏమని చెప్తారు చెప్పండి, 3 రోజుల్లో ఏదో ఒక్కసారి అటెండ్ అవ్వండి అని చెప్తారు. అవునా కదా? అంటే ఏంటంటే మనలో ఏమైనా సరి చేసుకోవలసినవి ఉంటే మనం వాక్యము విన్నప్పుడు మనందరి జీవితాల్లో దేవునికి ఆయాసకరమైన మార్గాలు, ఉదయం లేచినప్పుడు మనకు అనేకమైనటువంటి టెంప్టేషన్స్, అనేకమైనటువంటి శోధనలు, అనేకమైనటువంటి వేదనలు, అనేకమైనటువంటి ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు మనల్ని ఏలుబడి చేస్తూనే ఉంటాయి. కానీ ఎప్పుడైతే కాసేపు దేవుని సన్నిధిలో ఒక్క దినమైన ప్రిపరేషను, శుక్ర శని ఆదివారాలు ఒక్క రోజైన ప్రిపరేషను, ఎందుకో తెలుసా, మనం కొంచెము పాజ్ అయ్యి దేవుని యొక్క మార్గాలు, దేవుని యొక్క వాక్యం మనల్ని ఎత్తి చూపిస్తుంది. ఇది అద్దము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ అద్దములోకి ఎప్పుడైతే మనం చూసుకుంటామో మనలో ఉన్నటువంటి లోపాలు, నేను నిన్ను వేలెత్తి చూపించినా, నువ్వు నన్ను వేలెత్తి చూపించినా మనం ఒకళ్ళనొకళ్ళు భరించలేము, తట్టుకోలేము, టాలరేట్ చేయలేము. కానీ దేవుని యొక్క వాక్యము మనకి ఎత్తి చూపించినప్పుడు ఈ లోపం ఎక్కడ ఉంది ఏమండి, మనం ఆలోచించినట్లయితే మిర్రర్లో నీ ముఖం చూచుకున్నప్పుడు నీలో ఉన్నటువంటి మచ్చ నీకు ముఖం కనబడింది అనుకో, ఏం చేస్తావు? వెంటనే ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయో వెంటనే నెట్ కొట్టేస్తావు. అందులో ఈ నల్ల మచ్చ ఎందుకు వచ్చింది, ఈ తెల్ల మచ్చ ఎందుకు వచ్చింది, అసలు ఇది ఎందుకు ఇలాగ నాలో ఉద్భవించిందని ఇమీడియట్గా నువ్వు యాక్షన్ తీసుకుంటావు. ఎలాగా, దానికి ఏది రాస్తే బాగుంటుంది, ఏది రాస్తే దాన్ని మళ్ళీ మామూలు చేసుకోగలం, ఇవన్నీ ఎంత చక్కగా పాటించేస్తావంటే ఇది నీకు రాలేదు. దానికి సొల్యూషన్ కూడా ఆలోచించుకుని మళ్ళీ వెతికి ఇంకొంచెం డీప్గా వెళ్ళి ఏది చేస్తే నా ముఖానికి అందంగా ఉందని నువ్వెంత ఆలోచన చేస్తావో, ఆత్మకి ఏది అందము, వాగ్దాన ఫలాలు ఏంటి, అసలు వాగ్దానం ఏంటి, తండ్రి అయినటువంటి యెహోవా ఏమి సెలవిచ్చారు వాక్యంలో, ఈ వాక్యం నాలో ఉన్న లోపం ఏంటి, నా జీవితంలో ఉన్న లోపం ఏంటి, నా హృదయంలో ఉన్న లోపం ఏంటి. దావీదు మహారాజుకి అడగవలసిన పని లేదు, ఎందుకంటే ఆయన రాజు, ఆ టెరిటరీ అంతా ఆయనదే కింగ్డమ్. అయినప్పటికీ తనలో ఉన్న తప్పును ఒక దైవ సేవకుడు లేకపోతే ఒక ప్రవక్త నాతాను ఎత్తి కన్ఫ్రంట్ చేసినప్పుడు ఆ తప్పు చేసింది నేనే అని ఒప్పుకొని ఈ వచనాలు రాసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. మనందరము క్రైస్తవుని ఎవ్వరం పర్ఫెక్ట్ బీయింగ్స్ కాదు, కానీ ఎక్కడో ఒక చోట లోపాలు ఉన్నప్పుడు ఆ చాయిస్ నువ్వు తీసుకోవాలి. ఏంటి ఆ చాయిస్ అంటే, ప్రభువా నా హృదయాన్ని నీ దగ్గర, నీ పాదాల దగ్గర పెడుతున్నాను, నా హృదయము, నా ప్రాణమంతా పోయదగినటువంటి పాదాలు మాత్రం నీవని ప్రభు సన్నిధిలో నిన్ను నువ్వు ఎప్పుడైతే, అక్కడ దావీదు మహారాజు చేసింది ఆ తప్పు చేసింది నేనే అని చెప్పి తాను ఒప్పుకున్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఆదాము తాను చేసినటువంటి దోషాన్ని ఒప్పుకొనక దాన్ని కప్పుకోబట్టి దేవుని సన్నిధిలో నుండి బయటకు త్రోయబడినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అది గుర్తెరిగినటువంటి దావీదు ఆ తప్పు చేసింది నేనే ప్రభువా, నీ సన్నిధిలో నుండి మాత్రం నన్ను త్రోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయద్దు, నాకు సమ్మతి అయిన మనస్సును కలుగు చేయి. క్రియేట్ ఇన్ మీ అంటే నాలో నువ్వు నూతనముగా సృష్టించమని అడిగినటువంటి విషయాన్ని మనం చూస్తాం. మనందరి జీవితాల్లో అనేకమైనటువంటి లోటుపాట్లు, పొరపాట్లు ఉన్నప్పటికీ కూడా అనేకమైనటువంటి విషయాల్లో మనం ఆలోచించినట్లయితే మనం ఏది పోగొట్టుకున్నామంటే సమస్తమైన వాటిని మనం జయించుకోవడానికి మనం ఆలోచిస్తాం. మనము విడిచిపెట్టేది, ఇంగ్లీష్లో చక్కటి మాట ఉంటుంది, ఆమె పారవేసింది, షీ త్రూ అవుట్ అంటాం. ఎవరిని? మిర్రర్ని పాడేసింది, ఆ మెడికల్ మిషనరీని కూడా బయటకు బ్యానిష్ చేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. మనం అన్ని యాక్టివిటీస్లో పాలు పొందాలంటే చాలా ఇష్టం, కానీ దేవుని యొక్క సన్నిధిలో పాలు పంపులు అంటే మనకు పెద్దగా లెక్క చేయలేనటువంటి వారిగా మనం జీవిస్తూ ఉన్నామనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేయాలి. అంటే దీని అంతటికి కారణం ఏంటంటే మన హృదయం యొక్క నిర్ణయం. నీ హృదయంలో ఒక నిర్ణయం ఉంది, ఓ ఫంక్షన్కి వెళ్ళాలని నువ్వు నిర్ణయం చేసావు, నిన్నెవ్వరూ ఆపలేరు. దేవుని సన్నిధికి రాకూడదని ఒక డెసిషన్ తీసుకుంటావు, నిన్నెవరు దానిలోంచి కూడా
ఆపలేరు అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధికి రావాలి అని నువ్వు డెసిషన్ తీసుకున్నావు, అది అట్ ఎనీ కాస్ట్ నువ్వు రాగలవు. కనుక ఇక్కడ చాయిస్ తీసుకునవలసింది నీ హృదయం. అందుకని అక్కడ హృదయంలో నూతనమైనటువంటి హృదయాన్ని నువ్వు క్రియేట్ చేయి ప్రభా. రిపేర్ చేయొద్దు. రిపేర్ చేస్తే ఏమవుతుందంటే అతుకే ఏ టైంలో అయినా అది మళ్ళీ తిరిగి డ్యామేజ్ అయిపోతుంది. కనుక రిపేర్ చేయొద్దు ప్రభా, రెనోవేట్ చేయొద్దు ప్రభా. రెనోవేషన్ అంటే ఏంటంటే దాన్ని కింద బాగోలేకపోయినా చూసి చూడనట్టు పైన మళ్ళీ చక్కగా గోడల్లాగా అలాగలా గ్యాప్స్ పూర్తి చేసి దానికి మంచి పెయింటింగ్స్ వేసి దాన్ని మంచిగా చేసేయడం. అది ఎప్పటికైనా ఫౌండేషన్ బాగోలేదు కనుక శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, హరికేన్స్ వచ్చినా మళ్ళీ అది ఫౌండేషన్లోంచి కదిలించబడుతుంది. కనుక ప్రభువా నూతనమైన హృదయాన్ని నాలో పుట్టించమనేటటువంటి విషయాన్ని అక్కడ దావీదు అడిగినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అంతేకాకుండా దావీదు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును ఎప్పుడు చూశాడు చెప్పండి? కొన్ని వేల సంవత్సరాల క్రితం చూసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అందుకే ఆయన ఆదికాండం 1వ అధ్యాయంలోనికి వెళ్ళి ఆయన శూన్యాన్ని, డార్క్నెస్ని, ఎంటీనెస్ని, అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి దానిలోని నూతనమైనది కలుగు చేయమని ఏ రీతిగా తండ్రి అయినటువంటి యెహోవా చేటు తాను గ్రహించాడు. ఇప్పుడు కూడా తను చేసినటువంటి విషయం ఏంటంటే ప్రభువా నాలో ఎంటీనెస్ ఉంది, నాలో డార్క్నెస్ ఉంది, నేను ఖాళీ అయిపోయాను, శూన్యమైపోయాను, చెయ్యకూడని పని చేశాను, దారుణమైన పని చేశాను, నీకు వ్యతిరేకమైన పని చేశాను, కానీ నువ్వు దాన్ని రెనోవేట్ చేయదు. పైన నువ్వు అతకొద్దు ప్రభువా. ఏం చేయమని అడిగాడు? శూన్యమైపోయాను కనుక నూతనమైంది చేయి ప్రభువా అని అడిగినటువంటి విషయాన్ని మనం చూస్తాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మనందరి జీవితాల్లో మనం ఎంటీ అయిపోతాను కానీ ప్రభు దాన్ని ఫిల్ చేయలేరు. నువ్వు ఎంటీ అయిపోయావు అంటే నువ్వు హృదయంతో నువ్వు తీసుకోవలసినటువంటి నిర్ణయం. అది చాయిస్ నీకే ప్రభు అనుగ్రహించారు కనుక ఆ చాయిస్లో నువ్వేం చేయాలంటే హృదయాన్ని పైన రిపేర్ చేసుకుంటావో, లేకపోతే అంతరంగములో స్థిరమైన మనసును కలుగచేసి నన్ను నూతనముగా తయారు చేయమని అడుగుతావో, అది ఎవరికి వారు వ్యక్తిగతముగా తీసుకొనవలసినటువంటి నిర్ణయం అనేటటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దావీదు అంతటి మహారాజు అడిగినప్పుడు నీవు నేను ఎంత అనేటటువంటి విషయాన్ని మనము ఆలోచన చేసుకొనవలసిన వారము. ఎప్పుడైతే ప్రవక్త వచ్చి తన్ను అడిగాడో వెంటనే దావీదు తన్ను తాను ఒప్పుకున్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఎప్పుడైతే దావీదు ఆ విషయాన్ని పశ్చాత్తాపపడి ఒప్పుకున్నాడో హెవెన్ ఆయన్ని టచ్ చేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అంటే తండ్రి అయినటువంటి యెహోవా తన్ను టచ్ చేసి తన సన్నిధిలో నుండి అతన్ని త్రోసివేయకుండా, అంతేకాకుండా తనలో నుండి ఎవరైతే తాను పశ్చాత్తాపపడినటువంటి పరిస్థితిని మనం చూసినట్లయితే తండ్రి అయినటువంటి యెహోవా ఒక చక్కని మాట చెప్పారు. ఏమనంటే సూర్యుడున్నంత కాలము, చంద్రుడున్నంత కాలము నీ సంతతి వాడొకడు సింహాసనం మీద ఉండక మానడు అని ప్రమాణం చేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అంతేకాకుండా దావీదు నిన్ను నన్ను జడ్జి చేయమని అడిగితే దావీదు ఎంత పాపం చేశాడండి అని మనం అంటాం. కానీ తండ్రి అయినటువంటి యెహోవా మీరు బైబిల్ కరెక్ట్గా చదివినట్లయితే ఆ ఊరియా భార్య తప్ప మరి ఎక్కడా కూడా దావీదు పాపము చేయలేదని దేవుడే తన గురించి సాక్ష్యము చెప్పినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అంతేకాకుండా ఆయనలో నుండే దావీదు కుమారుడు అని అనిపించుకుంటకు ప్రభువు సిగ్గుపడలేనటువంటి విషయాన్ని మనం చూస్తాం. మనము క్రొత్త నిబంధన మనం అంతా ఆలోచించినట్లయితే దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేకలు వేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అది ఎప్పుడైతే ఆయన విన్నారో వారి మీద కనికరపడి వారిని ముట్టి వారిని స్వస్థపరిచినటువంటి విషయాన్ని మనం చూస్తాం. కనుక మనందరి జీవితాల్లో మనము కూడా ఆలోచించినట్లయితే ప్రభువును కూడా మనం అడగాలి ఏంటంటే క్రియేట్ ఇన్ మీ, అంటే ప్రభువా నాలో శుద్ధమైన హృదయమును కలుగు చేయి. ఎప్పుడెప్పుడు శుద్ధమైన హృదయం అంటే నువ్వు ఎప్పుడెప్పుడు వెసల్స్ కడుగుతావంటే ప్రతి పూట కడుగుతావు.
ప్రతి గంట కడుగుతావు, ప్రతి ఆలోచననే మనం కడుక్కొనవలసినటువంటి వారమై ఉన్నాం, ప్రతి ప్రవర్తనను కడుక్కొనవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రవ్వా, ఇది నీ చిత్తమా కాదా, ఈ పని నీ చిత్తమా కాదా, ఇది నీ ఆలోచన అవునా కాదా అనేటటువంటి విషయాన్ని మనము ఆలోచన చేసుకోవాలి. ప్లేన్స్ కానీ షిప్స్ కానీ ఏదైనా సరే దానికి గీయబడినటువంటి ఆ క్రొత్త ఇన్స్ట్రుమెంట్ కంపాసెస్ అందులో పెట్టినప్పుడు వాళ్ళు తిన్నగా వాళ్ళ గురి ఎక్కడుందో దాని చుట్టూ దాని వరకే దాన్ని చూస్తూనే వాళ్ళు నడవాలి. ఒక్క చిన్న గ్యాప్లో దానికి ఫిక్స్ చేసిన దానికి కొంచెం ప్రక్కకు వచ్చి ప్రక్క వాళ్ళని చూస్తూ, ప్రక్క ప్లేన్ చూస్తూ, ప్రక్క షిప్ను చూస్తూ జస్ట్ ఒక్క ఎంఎం ప్రక్కకు జరిగిన ఆ ఎంఎం ఇలా జరిగిన తర్వాత అలా జరిగిన తర్వాత అలా జరిగిన తర్వాత అలా జరిగిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తారో ఎవరికి తెలియదంట. వాళ్ళకి గీయబడినటువంటి ఆ కంపాస్ ఇచ్చి దాని మీద వాళ్ళు ఫిక్స్ చేసుకున్న దాని మీదే వాళ్ళ టార్గెట్ పెట్టి దృష్టి అలా పెట్టి, అందుకే చక్కగా ఒక చక్కటి మాట ఉంటుంది, యేసు వైపు చూచుచు. అటు ఎప్పుడైతే స్ట్రైట్గా వెళ్తుందో దాన్ని చక్కగా ఎలా టేక్ ఆఫ్ అయిందో, ఎలాగా దాన్ని ల్యాండింగో అన్నీ దానికి ముందుగానే నిర్ణయిస్తారంట. అలాగే మన జీవిత ప్రారంభించినప్పుడు, మనం పుట్టినప్పుడే ఆయనకు తెలుసు మన డెస్టినీ ఏంటో ఆయనకు తెలుసు కనుక ఆ డెస్టినీకి మనం రీచ్ అవ్వాలంటే ఇటు అటు ఒడిదుడుకులు మన జీవితంలో వస్తూనే ఉంటాయి. రన్నింగ్ రేస్ని ఎప్పుడైనా మీరు చూసారా? రన్నింగ్ రేస్లో ఆ పందెమునందు పోరాడేవాళ్ళు, పరిగెత్తేవాళ్ళు ఒక్కసారి వాళ్ళు గీయబడినటువంటి ఆ లైన్లోనే వాళ్ళు నడవాలి. కానీ ఒకసారి నాకంటే ముందుకు వెళ్తుందేమో అని ప్రక్కకు చూస్తే జరిగేటటువంటి పని ఏంటంటే లైన్ అన్నా తప్పిపోతారు. ఈ చూడడంలో ఇంకొకరు ఒక స్టెప్ అన్నా ముందుకు, ప్రక్క వాళ్ళు ఒక స్టెప్ వేసి ముందుకు వెళ్ళి వాళ్ళు రీచ్ అయ్యి వాళ్ళు గోల్డ్ మెడల్ విన్ చేస్తూ ఉంటారు. కనుక మనందరి జీవితాల్లో ప్రభు పాదాల మీద పడి ప్రభు యొక్క శరీరమును, ప్రభు యొక్క రక్తమును తీసుకొనుట ద్వారా మన జీవితంలో స్వస్థత, ఆశీర్వాదాలు కలగాలి అంటే దేవుని మాట చొప్పున ప్రతిదినము మనం అద్దంలో చూచుకున్నట్లు దేవుని వాక్యములో మన జీవితాల్ని సరిచూచుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక మనము ఈ సంస్కారం తీసుకుంట ద్వారా మనకు, మన వ్యక్తిగత జీవితాలకి, మన హృదయంను మార్పు చేసుకుంటకు, మన కుటుంబాలను బిల్డప్ చేసుకోవడానికి, మన సంఘాన్ని బిల్డప్ చేసుకోవడానికి, మన కుటుంబాలు బాగుంటే నేషన్ బాగుంటుంది, అది అందరికీ తెలుసు. అట్లీస్ట్ మన కుటుంబంలో అయినా యేసు యొక్క రక్తము, యేసు యొక్క శరీరం మనం తీసుకునేటప్పుడు ఆలోచన చేసి, వివేచన చేసి తీసుకునవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే యేసు యొక్క రక్తము ఏ ల్యాంప్ ఫర్ హౌస్. మనం నిర్గమాకాండం చూసినట్లయితే అక్కడ చెప్పినటువంటి విషయం ఏం చెప్పండి? మీ చేతి మీదో మీ నొసల మీదో రక్తాన్ని రాసుకోమనలేదు. ఎక్కడ రాసుకోమన్నారు? ఇంటి గౌనుల మీదను, ద్వారబంధముల మీదను. ఎందుకంటే అక్కడ చూచినప్పుడు సంహారదూత మీ ఇండ్లను దాటిపోను అంటే, మీరు లోపల ఉండండి, నేను బయట గడపెట్టి మీకు అయన్ డోమ్ లాగా అక్కడ మీకు నేను సీల్ వేసేస్తాను, కనుక సాతాను వచ్చి మిమ్మల్ని ముట్టుకోవడానికి వీలు లేదు అని తండ్రి అయినటువంటి యెహోవా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు చెప్పినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అంతేకాకుండా చివరిదిగా నేను ఒకటి చెప్పి ముగించేస్తాను. ఎందుకంటే నిర్గమాకాండంలో మనం చూసినట్లయితే ఎవరు తీయదు, కానీ 17వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ మోషే గారి యొక్క విషయాన్ని మనం అక్కడ గమనిస్తాం. అక్కడ మోషే యెహోషువ అన్నమాట మొట్టమొదటిగా మెన్షన్ చేయబడింది నిర్గమాకాండంలో. ఆ అకేషన్లో అమాలేకీల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు మోషే గారు యెహోషువతో ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, నువ్వు క్రిందకు వెళ్ళి కత్తి పట్టుకొని యుద్ధం చెయ్యి, నేనేం చేస్తాను, పైకి వెళ్ళి చేతులెత్తి ప్రార్థన చేస్తాను. మీరు యాక్సెప్ట్ చేస్తారా? అది మీరు కిందకి వెళ్ళి యుద్ధం చేయమంటే అప్పటి వరకు కత్తి పట్టుకుని యుద్ధం చేయడం యెహోషువకు రాదు. ఇక్కడ పాస్టర్ గారు ఏం చెప్పారు? పాస్టర్ గారు అంటే మోషే గారు ఎవరు చెప్పండి? నడిపించేటటువంటి ఆయన ఏం చెప్పారంటే, నేను కొండెక్కి నేను ప్రార్థన చేస్తాను, నువ్వు కత్తి పట్టుకుని చెప్పండి ఆ కొండ దిగువకు వెళ్ళి శత్రువులైనటువంటి అమాలేకీలతో యుద్ధం చేయి. అప్పుడు కత్తి పట్టుకుని యుద్ధం చేసే వాడుక యెహోషువ దగ్గర లేదు. యెహోషువ ఏం చేశాడంట? కత్తి పట్టుకొని యుద్ధానికి వెళ్ళడానికి విధేయత చూపించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అంటే ఆ విధేయత చూపించడంలో ఉద్దేశం ఏం చెప్పండి? యుద్ధానికి వెళ్ళినప్పుడు అయితే
చెప్పండి, యుద్ధం యొక్క విషయమే అల్టిమేట్గా దాని యొక్క విషయం ఏమని ఉంటుంది చెప్పండి. అయితే విజయము లేకపోతే ఓటమి అంటారు, కానీ మరణం. యెహోషువ దేనికి తెగించి వెళ్ళాడు? మోషే గారు చెప్పిన మాట విని విధేయత చూపించి ఏం చేశాడు? నా ప్రాణం ఉంటే ఉంటుంది, లేకపోతే లేకపోతుంది, కానీ నేను యుద్ధానికి వెళ్తాను అని వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. వెళ్తే ఏమైంది? విజయం సాధించాడంటే దానికి కారణం ఏంటి? వెనకాల మోషే అహరోన్ని హూరుని తీసుకుని కొండ మీదకి వెళ్ళి చేతులెత్తి ప్రార్థన చేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఎప్పుడైతే తాను మరణానికి తెగించి దేవుని సేవకుని యొక్క మాటకు, దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క పద్ధతులకు, దైవజనుడు చెప్పినటువంటి మాటకు లోబడి తాను ప్రాణాన్ని సైతం తెగించి వెళ్ళి యుద్ధం చేసినప్పుడు ఏం జరిగింది చెప్పండి? విజయం వచ్చింది. కనుక యెహోవా నిస్సి, యెహోవా ధ్వజము అని పేరు పెట్టినటువంటి విషయాన్ని మనం చూస్తాం. మనందరి జీవితాల్లో దేవుని యొక్క వాక్కు తెలుసు, దేవుని యొక్క వాగ్దానాలు తెలుసు. నన్ను జ్ఞాపకము చేయుటకై దీనిని చేయుడి. ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలంటే అనాలోచనగా నువ్వంతా మామూలుగా మనం లోకస్తులుగా లోకంలో అనేకమైనటువంటి పనులు, నేను చెప్పాను ఎవరు పర్ఫెక్ట్స్ కాదు, అందరం తప్పు చేస్తూనే ఉంటాం, ఏదో రకంలో తప్పు చేస్తాం. ఆ తప్పు చేసినప్పటికీ ఒక పశ్చాత్తాపం అనేటటువంటిది పడడానికి ఒక సమయాన్ని తీసుకోవాలి. ఆపరేషన్ అంటే ప్రిపేర్ అవుతామా లేదా? ఆపరేషన్ అంటే ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి, ఏమండి ఇప్పుడు నేను వచ్చేసాను, నాకు టైం అయింది, నాకు ఆపరేషన్ చేసేయండి, నేను బిజీగా ఉన్నానంటే ఆపరేషన్ జరగదు. ఆ టేబుల్ మీద వాళ్ళు ఏం చేస్తారని ఒక రోజు అడ్మిట్ అవ్వమంటారు. అడ్మిట్ అవ్వమండం ఫిజికల్గా, ఎక్స్టర్నల్గా, ఇంటర్నల్గా అందవలసినటువంటి మెడికేషన్ అందించి, ఎక్స్టర్నల్గా చేయవలసినటువంటి క్లెన్సింగ్ చేసి, ఆ తర్వాత నిన్ను థియేటర్లోకి తీసుకుని వెళ్ళి వాళ్ళు ఎంతో సేఫ్టీగా మనలో ఉన్నటువంటి వాటన్నిటినీ బయటకు రిమూవ్ చేసి మనల్ని నూతనమైనటువంటి మనిషిగా తయారు చేసి పంపిస్తారు. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా అనేకమైనటువంటి తడబాట్లు, ఏమండి ఒకళ్ళనొకళ్ళు వేలెత్తుకొని చూపించేటటువంటి రోజులైతే కాదు, దైవ జనులు సహితము ప్రేమ చల్లారిపోయి ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి విషయాలు మనకు తెలిసినయే. అక్కడ దైవజనులని విశ్వాసులు అనేటటువంటి తేడా లేదు. కానీ ఎవరైతే ఆలోచించి వివేచించి, ఏమండి 3 రోజులంటే 3 12 ఎంత 36 గంటల్లో 1 గంట వచ్చి దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు కనీసం క్లెన్స్ చేసుకుని కనబడు. నువ్వు దైవ సేవకుడు కనబడక్కర్లేదు, వాక్యానికి లోబడక్కర్లేదు, కానీ 5 minutes వచ్చి దేవుని సన్నిధిలో ప్రభువా నన్ను శుద్ధి. నేను చెప్పాను పర్ఫెక్ట్స్ ఒక్కళ్ళు కూడా లేరు. ఏదో ఒక యాంగిల్లో మనం తప్పు చేస్తూనే ఉంటాం. ఎక్కడా తప్పు చేయలేదంటే ఎక్కడైనా తప్పు చేస్తాం, ఒప్పుకుంటారు. అది మన థాట్స్, మన ప్రాసెసింగ్, అనేకమైన సందర్భాలు వాటిని మనము క్లెన్స్ చేసుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. చక్కగా రోడ్డు మీద వెళ్ళిపోతాం, అనుకోని రీతిగా మన కాలు వెళ్ళి ఒక బురదలో పడుతుంది. నువ్వు చాలా జాగ్రత్తగా వెళ్ళావు, ఎదుటివాడి అజాగ్రత్త వల్ల కూడా మనకు బురద కలుగుతుందా కలగదా? వాళ్ళు రఫ్గా మన ప్రక్క నుంచి వెళ్ళిపోయారు, మట్టి ఉంది, నీళ్ళు ఉన్నాయి, బురద వచ్చి ఆ బురద వచ్చిందని మనం విడిచిపెట్టాం. వెంటనే వచ్చి వాటిని ఎంత వైట్ షర్ట్ అయినా ఎంత మంచిదైనా దాన్ని మనం తప్పక క్లెన్స్ చేసుకుంటాం. అలాగే మన జీవితాల్లో అందరం కూడా అందరూ గొర్రెలన్నీ కూడా త్రోవ తప్పి తొలగిపోయినాయి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, మనుష్య జాతి. కనుక దావీదు అడిగిన రీతిగా ప్రభువా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయి, నా ఆంతర్యంలో నూతనమైన మనసు పుట్టించు. దావీదు కీర్తన 51:10-12 వచనాలు. దేవా నా యందు శుద్ధ హృదయమును కలుగ చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగ చేసి నన్ను దృఢపరచుము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మనందరం సమ్మతి అయినటువంటి మనసుతో చాయిస్ మనకు ప్రభు ఇచ్చారు. నువ్వు ఇంటర్నల్గా మారితేనే కానీ బయటకు మార్పు కలగదు. కనుక
చనిపోవడానికి సిద్ధపడిన యెహోషువను ప్రభు విడిచిపెట్టలేదు. మన యొక్క విల్స్కి, మన యొక్క డిజైర్స్కి, మన యొక్క ఆలోచనలకి, మన యొక్క చిత్తాలకి ప్రభు పాదాల దగ్గరకు వచ్చి చనిపోవడానికి ఎవరి మాట తీసుకున్నాడంట? మోషే యొక్క మాట. మోషే కూడా మామూలు మానవుడే, కానీ వాళ్ళని నడిపించేటటువంటి నాయకుని యొక్క మాట తీసుకొని తన ప్రాణానికి తెగించి తాను యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది చెప్పండి? తనకే కాకుండా ఇశ్రాయేలీల ప్రజలందరికీ కూడా విజయం కలిగింది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మనందరి జీవితాల్లో వాక్యానికి లోబడి మన యొక్క ఆలోచనలు, మన యొక్క పద్ధతులు, మన యొక్క సమస్త విధమైనటువంటి ఫ్యాకల్టీస్ అన్నిటినీ దేవునికి సబ్జెక్టుగా ఎప్పుడైతే తీసుకుని వచ్చి మనం సరెండర్ అవుతామో, మన టోటల్ లైఫ్కే కాకుండా, మన ఫ్యామిలీకే కాకుండా, మన సంఘానికే కాకుండా, మన బిడ్డలకే కాకుండా అందరికీ ప్రభు విజయం అనుగ్రహిస్తారు. మనం కాసేపట్లో ప్రభు యొక్క శరీరంను, ప్రభు యొక్క రక్తాన్ని తీసుకుంటాం. ఏంటి అంటే, ప్రభు నా చిత్తాన్ని నీ పాదాల దగ్గర పెడుతున్నాను ప్రభువా, నేను చనిపోవడానికైనా సిద్ధమే ప్రభువా అని ఎప్పుడైతే నీ విల్స్ని, నీ డిజైర్స్ని, నీ సమస్తమైన ఫ్యాకల్టీస్, స్పిరిచువల్ ఫ్యాకల్టీస్ని ప్రభు పాదాల దగ్గర పెడతావో, ప్రభు ఏం చేస్తాడంట? టోటల్ విక్టరీ అన్ని ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్లో ఆయన మనకు అనుగ్రహిస్తారండి. అది ఆర్థికంగానా, కుటుంబ పరంగానా, శరీరపరంగానా, లేకపోతే నీ బిడల పరంగానా, లేకపోతే నీ ఫ్యూచర్, నీ డెస్టినీయా, ఏది అయినప్పటికీ ప్రభు అన్నిటిలో కూడా మనకు విజయం అనుగ్రహిస్తారన్న విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే ప్రభు మనందరి జీవితాల్లో ఇంతవరకు కనికరించి కాపాడి మనల్ని భద్రపరిచి మరి యొక్క నెలలో ప్రభు యొక్క శరీరమును, ప్రభు యొక్క రక్తమును తీసుకుంటకు కృపను అనుగ్రహించిన విధానాన్ని బట్టి మనకున్నటువంటి సమస్తమైన వాటిని ప్రభు పాదాల దగ్గర పెట్టుటకు, వాక్యానికి లోబడి ప్రభు పాదాల దగ్గర ఎప్పుడైతే పెట్టి విధేయత చూపించి ఆయన యుద్ధం చేశాడో, పైనున్నటువంటి ఆయన చేసినటువంటి ప్రార్థనను బట్టి తన ప్రాణం ఏమాత్రం పోలేదు, తనకు జీవం కలగడమే కాకుండా ఇశ్రాయేలీల ప్రజలందరికీ కూడా విజయం. యెహోవా నిస్సి, యెహోవా ధ్వజము అని పేరు పెట్టినటువంటి విషయాన్ని మనము చూస్తాం. ప్రభు మనందరి జీవితాల్లో ఈ మాసంలో సంస్కార ఆరాధన ద్వారా ప్రభు మన కుటుంబాలకు ఏ ఏరియాలో మనం వీక్గా ఉన్నామో, ఏ ఏరియాలో మనము నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నామో, హోప్లెస్గా ఉన్నామో, వాటన్నిటిలో ప్రభు మనకు విజయము అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.